నెల్లూరు నగరం 40వ డివిజన్లోని పల్లిమిట్ట, వాకర్స్ రోడ్, మన్సూర్ నగర్ ఆర్చ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముందుగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లలోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యల్ని నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. నేను అధికారంలోకి రాగానే డివిజన్లోని ఏ సమస్య లేకుండా చేస్తానని వారికి హామీ ఇవ్వడంతో పాటు స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పొంగూరి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ డివిజన్లోని నిరుపేదలు జీవిస్తుంటారు. 2015లో కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతంలో నీట మునిగిపోయిందన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్వర్ణాల చెరువు వద్ద ఉన్న ఎడ్జ్ని మూసివేశామన్నారు. పొట్టెపాలెం వైపు తెరవడంతో 2015 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమస్య తలెత్తలేదని గుర్తు చేశారు. ప్రధానంగా జనజీవనం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రభుత్వాలు చేయాలన్నారు. 2014 నుంచి 19 వరకు నేను చేసింది అదేనన్నారు. ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ వాల్స్ డ్యామేజ్ అయిపోయిందన్నారు. అదే విధంగా ఈ కెనాల్లో వాటర్ ఫ్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, అప్పుడు దోమలు కూడా తగ్గుముఖం పడతాయన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, రాగానే ఇక్కడున్న కెనాల్ను అభివృద్ధి చేయడంతో పాటు 2 పక్కల కాంక్రీట్ వాల్ నిర్మిస్తామని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, 49వ డివిజన్ అధ్యక్షుడు గంగవరం నాని, వైస్ ప్రెసిడెంట్ రాజలక్ష్మి, జనరల్ సెక్రటరీ కృష్ణ, యూనిట్ ఇన్ఛార్జ్ వేము అమ్ములు, బూత్ కన్వీనర్ చలం సీనయ్య, బిఎల్ఎఫ్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 40వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని యాక్చువల్గా ప్రారంభించాం. అయితే ఇప్పుడు ఎక్కడైతే తిరిగామో ఇదంతా కొద్దిగా ఎక్కువగా బిలో పావర్టీ లైన్, అంటే నిరుపేదలు ఉండే ఏరియా. ఇక్కడ ఎక్కువ మంది కార్పెంటర్సు, పెయింటర్సు, పూలు కట్టుకునేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే వాళ్ళ సమస్యలు ఏంటంటే, మొదటి సమస్య ఇక్కడ కెనాల్ ఉంది. ఆ యొక్క అంతకుముందు యాక్చువల్గా ఈ కెనాల్ స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయినప్పుడు 2015లో వర్షపాతం ఒకేసారి రెయిన్ఫాల్ జరిగింది. జనరల్గా ఏంటంటే ఒక్కోసారి క్లౌడ్స్ నుంచి ఓవర్గా రెయిన్ ఒకేసారి వస్తుంది. అలా యాక్చువల్గా స్వర్ణాల చెరువు ఆ పైభాగంగా పడినప్పుడు చెరువు ఓవర్ఫ్లో అయింది. ఓవర్ఫ్లో కావడంతో ఈ ఏరియాలంతా కొంత ఫ్లడ్తో యాక్చువల్గా అయినాయి. ఈ కెనాల్ కూడా అయింది. అప్పుడు యాక్చువల్గా ఆ చెరువు ఏదైతే ఈ ఎడ్జ్లో ఏదైతే ఉండిందో దాన్ని క్లోజ్ చేసాం. పొట్టేపాలెం సైడ్ మళ్ళీ ఓపెన్ చేసాం. దానివల్ల ఆ తర్వాత 2015 నుంచి ఇంతవరకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. అయితే ఈ కెనాల్ని క్లీన్ చేయటం ఒకటి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, దోమలు. ఏ ఇంటికి పోయినా సార్ దోమలు భరించలేకపోతున్నాం. అంతేగాని కొన్ని దగ్గరలో ఆ కెనాల్ ఇది పడిపోయింది ఆ గోడ కట్టించాలి సార్ మీ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా నేను అందరికీ చెప్తున్నా, ఇక్కడ వాళ్ళందరికీ జనజీవనం ఎక్కువ ఉండే దగ్గర ఇటువంటి పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇది జనజీవనం ఎక్కువ ఉండే దగ్గర ఫస్ట్ ప్రభుత్వాలు చేయని